నమస్తే, నేను బోస్ కుమారి. నిన్న ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయింది. చాలా మంచి టాక్ వచ్చింది. బట్ ఏంటంటే రొటీన్ కథ అనేటువంటి విధంగా వచ్చింది. మామూలుగా అయితే టాక్ అయితే వచ్చింది. కానీ ఓవరాల్ గా మామూలు గబ్బర్ సింగ్ సినిమా చూడండి. గబ్బర్ సింగ్ సినిమా ఏమన్నా స్పెషల్ స్టోరీ దాంట్లో స్పెషల్ స్టోరీ ఏమైనా ఉంటుంది దాంట్లో? ఏముండదు. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా సేమ్. ఒక లైన్ తీసుకున్నారు, కానీ దాంట్లో కొత్తదనం ఉంది. కానీ ఒక అంటే కరెంట్ అఫైర్స్ ని టచ్ చేశారు. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, రాజకీయంగా ఉన్నటువంటి వాటిని పరిస్థితులను టచ్ చేస్తూ ఒక కథను తీసుకున్నారు. ఖచ్చితంగా డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడున్నటువంటి పరిస్థితులను తీసుకున్నారు అంతే. ఎందుకంటే స్టోరీ పరంగా నీకు కొత్త విధానం లేకపోయినా కూడా ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే తీసుకున్నారు, కాబట్టి ఇది కొత్తదనమే. కాబట్టి ఈ సిచ్యువేషన్ ని దాంట్లో ప్రస్తావిస్తూ ముందుకు తీసుకెళ్లారు. సినిమా ఖచ్చితంగా చాలా అంటే చాలా బాగుంది. దీంట్లో అంటే ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తారు సినిమా బాగుంది. నేనైతే ఖచ్చితంగా చెప్పగలిగేది ఏంటంటే ఓజీ సినిమా కంటే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమానే చాలా బాగుంది. నిజంగా చాలా బాగుంది. ఇది నేను చూసిన తర్వాత చెప్తున్నాను. చాలా అంటే చాలా బాగున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అద్భుతమైనటువంటి విధానం. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి తొలి ప్రేమ సాంగ్స్ అవన్నీ కూడా కొన్ని డైలాగ్స్ ఇవన్నీ కూడా చాలా పేలాయి. చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సినిమా. చాలా బాగుంది సినిమా. సినిమా అయితే వెళ్ళి అందరూ కుటుంబ సమేతంగా వెళ్ళి చూడదగ్గటువంటి సినిమా. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎలాంటి అడ్డంకులు అయితే సినిమాకి లేవు. ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ దాటేస్తుంది. సినిమా సూపర్ హిట్. దీంట్లో వేరే సెక్షన్ లేదనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతున్నటువంటి విషయం. మొదట్లో టాక్ మాత్రం రొటీన్ కథ అనేటువంటి విధంగా ఏదో వచ్చినా కూడా, కానీ అంటే ఒక రోజు గడిచిన సాయంత్రానికి ఈవినింగ్ అయితే మాత్రం టాక్ మారిపోయింది. సినిమా చాలా బాగుంది అనేటువంటి విధంగా అయితే మాత్రం టాక్ నడుస్తుంది. మరేమిటో చూద్దాం. మీ అభిప్రాయం తెలిసింది.